ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిరపకాయల చట్నీ రాగి సంగటి ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చట్నీ చేసుకుందాము. చట్నీ కొరకు పెన్నెము మీద శనక్కాయలు వేగాలి. పెన్నె మీద శనక్కాయలు వేగిన తర్వాత శనక్కాయలు వేగిన తీయాలి. తీసిన తర్వాత పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్నాను, పెన్నె మీద వేయాలి. అలాగనే ఉల్లిగడ్డలు కూడా కడిగి కోసి పెట్టిన పెన్నె మీద వేయాలి. అలాగే టమాటా పండ్లు వేయాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ అన్నీ మగ్గాలి. అవి బాగా మగ్గాలి పెన్నె మీద చట్నీ కోసం. రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి మిరపకాయలు బాగా మగ్గుతాయి. ఫ్రెండ్స్, మిరపకాయలు మగ్గినాయి, మిక్స్ పట్టాలి. అలా ఉన్న మిక్స్ పట్టాలి. తర్వాత మనము రాగి ముద్ద కోసము బియ్యం కడిగి పెట్టాలి. బియ్యం అలాగా ఉడకాలి. బియ్యము వాటర్తో ఉడకాలి, మెత్తగా కావాలి బియ్యము. 2 స్పూన్ల సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత రాగి పిండి పక్కన ఒక గిన్నెలో వాటర్ వేసి కలుపుకున్న పిండి వేయాలి. రాగి పిండి అందులో వేయాలి. అది బాగా కలపాలి, లేకపోతే ఉంటలు కడుతుంది, అడుగంటుతుంది కూడా. అలాగ పిండి వేసినప్పటి నుంచి కలపాలి, అంత దగ్గరకు రావాలి. ఆ బియ్యంలో ఈ పిండి బాగా ఉడకాలి. ఎండలకాలం ఫ్రెండ్స్, రాగి సంగటి సలువ ఉడికింది, రెడీ అయింది. అలాగా పప్పు ఇత్తన కలుపుకోవచ్చు, లేకపోతే గెంటతో తిప్పవచ్చు. అలాగ తిప్పుతుంటే ఏదైనా ఉంటలు లేకుండా అవుతుంది. మెత్తగా ఉడికింది, బాగా కలర్ బాగా వచ్చింది.
రాగి సంగటి రెడీ అయింది ఫ్రెండ్స్. చట్నీ కూడా రెడీ అయింది.